రాజమండ్రిలో నెక్స్ట్ గేమ్ చేంజ్ ఒక బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని వినిపిస్తోంది. అయితే రాజమండ్రి అనగానే ఇంకా మనకు ఖచ్చితంగా అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటున్నారు. ఆయన మరి నిజంగానే వస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్? బికాస్ ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు ప్రజెంట్. నిజంగానే రాబోతున్నారా? అంటే రాజమండ్రిలో జనవరి 4వ తారీఖు తెలుగు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో అని చెప్పి 24th డిసెంబర్ ప్లాన్ చేశారు. సో అది కాకుండా తెలుగు వాళ్ళ కోసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం అయినాక ఏ ఈవెంట్కి రాలేదు, బహుశా ఇదే ఫస్ట్ ఈవెంట్ కాబోతుందేమో. ఈలోపే రాబిన్ హుడ్ మూవీ ఉందన్నమాట నితిన్ గారిది. సో ఆ సినిమా కోసం నితిన్ గారు పిలుస్తానని అడుగుతున్నారు అందరు కూడా పిలవమని. సో మరి దానికి ముందు పిలుస్తారో లేకపోతే ఇదే ఫస్ట్ సినిమా అవుతుందో తెలియదు. 4వ తారీఖు జనవరి రాజమండ్రిలో ఆల్రెడీ ఫిక్స్ చేశారు వెన్యూ. ఆ రోజు ఆయన డేట్ కూడా తీసుకున్నారంట మూవీ టీం వాళ్ళు. మరి 100% ఆయన అయితే వస్తారు. ఈవెంట్ అయితే గ్రాండ్గా జరగబోతుందని తెలుస్తుంది. మరి ఇంకా రాజమండ్రి సైడ్ అంటే గోదావరి జిల్లాలో అందరూ కూడా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారిని చూడడానికి చాలా ఎగబడతారు. సో మరి ఒక గ్రాండ్ వేలో ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఓకే, అంటే ఇది గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే 5 సంవత్సరాల పాటు ఒక్క ఈవెంట్ కూడా జరగలే. జరిగినా చాలా చిన్నగా ఏదో చేశామా అంటే తూతూ మంత్రంగా చేసి వచ్చేసారు. ఇప్పుడు ఒక గ్రాండ్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారంటే ఖచ్చితంగా ఆఫ్టర్ 5 years తర్వాత ఆంధ్ర ప్రజలకి ఒక పండుగ వాతావరణం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ మన దేవరా సినిమాకి కూడా జరగాలి ఈవెంట్. అది ప్లేస్ దొరకక అందులోనూ వరదలు ఇదిలో ఉన్నారని చెప్పి ఆ సినిమా కుదరలేదు ఈవెంట్. సో మరి ఇప్పుడు పుష్పకి ఏం ప్లాన్ చేస్తారో తెలీదు. సో దీనికైతే గేమ్ చేంజర్కి ఇయర్ కూడా మారిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అది జనవరి 4th అంటే. సో మరి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా ఈవెంట్ అయితే చేయబోతున్నారు. సో దానికి ఒక ఓపెన్ ప్లేస్ అయితే సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందులో ఎంతమంది వచ్చినా సరే అక్కడ వచ్చి వాళ్ళు చూడటానికి వీలుగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. సో మరి దిల్ రాజు గారు ఈవెంట్స్ కోసం ఎంతన్నా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఈసారి. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన ఆల్రెడీ బడ్జెట్ 400 కోట్ల పైచీలకు పెట్టారు. సో ప్రమోషన్ కోసం పోయిన ఇంకో 100 కోట్లు అనుకున్నా ఆయన పెడతానికి రెడీగా ఉన్నారు. ప్రతి జిల్లాలో కానీ ఎక్కడ ఏం చేసినా ఈవెంట్ ప్రతిదీ దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా గ్రాండ్ వేలో తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. సో మరి అందుకే ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. ఆ ఐడియా చూసి ఆల్రెడీ టైపు డాకు మహారాజ్ మూవీ టీం కూడా ఆ యూఎస్లో ప్రీ రిలీజ్ పెట్టాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మన గేమ్ చేంజర్ అంటే ఊరికే అనలేదు. సో ఇలాంటి చేంజ్ చేస్తాడు కాబట్టి ఆయన గేమ్ చేంజరు. అలాగే బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా మారుతాయి. సో ఈయన సాధారణంగా కొట్టి ఛానల్ అవుతుంది సోలోగా సక్సెస్ అంటే బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టి, మళ్ళీ ఈయన పైసా వసూలు మొదలెడితే ఎలా ఉంటుందో రామ్ చరణ్ గారు అది సినిమాతో కనబడిపోతుంది. ఖచ్చితంగా సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. ఓకే.